బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో మరోసారి రాజకీయ సెగలు రేపుతోంది. ఈ కేసులో విచారణను వేగవంతం చేస్తూ సీఎం చంద్రబాబు తాజాగా ఏకసభ్య కమిటీని నియమించారు. సిబిఐ సిట్ ఇచ్చిన నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించి పాలనాపరమైన లోపాలను గుర్తించడంతో పాటు బాధ్యులైన అధికారులపై చర్యలకు ఈ కమిటీ సిఫార్సు చేయనుంది. ఈ నెయ్యి తయారీలో పామాయిల్ రసాయనాలు వాడినట్లు శాస్త్రీయంగా తేలిందని, త్వరలోనే పూర్తిస్థాయి ఛార్జ్ షీట్ ను ప్రజల ముందు ఉంచుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అటు బీజేపీ నేతలు కూడా హిందువుల సెంటిమెంట్ తో ఆడుకున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలన్నింటికీ మాజీ సీఎం జగన్ తోసిపుచ్చారు. సిబిఐ నివేదికలో జంతువుల కొవ్వు లేదని తేలిందని, రాజకీయంగా తమను దెబ్బతీసేందుకే చంద్రబాబు ఈ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇంతకీ కల్తీనే వ్యవహారంపై ఎవరు చెప్తుంది నిజం, ఛార్జ్ షీట్ లో ఉన్నదేంటి అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, ఇంతకీ కల్తీనే వ్యవహారంపై ఎవరు చెప్తుంది నిజం, దీనికి సంబంధించి మీరేమంటారు? గుడ్ మార్నింగ్ శ్రీజ. ఇవాళ 2029 లో జరగబోయే ఎన్నికలకు ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా కీలకమైనటువంటి రోల్ ప్లే చేయబోతుంది. ఎందుకంటే 2014 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే 2 గవర్నమెంట్స్ మారినటువంటి ఒక పరిస్థితి. ఒకటి తెలుగుదేశం పార్టీ, మరొకటి వైఎస్ఆర్సీపీ. ఈ నేపథ్యంలో 22, 23, 24 మధ్యన జరిగినటువంటి ఒక ఘోర తప్పిదం తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యిని సరఫరా చేయడం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి ప్రసాదం లడ్డు. ఆ లడ్డూలో వినియోగించేటువంటి నెయ్యిని పూర్తి స్థాయిలో కల్తీ చేశారు. 22, 23 మధ్య కాలంలో ఉండేటువంటి ఆరోపణలు ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఈ నేపథ్యంలో సిబిఐ దర్యాప్తు అన్నారు, అదేవిధంగా సిట్ దర్యాప్తు అన్నారు. వీరందరూ కూడా పెద్ద స్థాయిలో తిరుపతికి వచ్చి దర్యాప్తును చేపట్టినటువంటి ఒక పరిస్థితి. ఇక్కడ బోలేబాబా డైరీ కానీ, ఏఆర్ డైరీ కానీ, ఈ 2 డైరీస్ నుంచి సరఫరా అయినటువంటి నెయ్యికి సంబంధించినటువంటి వ్యవహారాలంతా కూడా నిజాలు నిగ్గు తెచ్చినటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక 4 రోజుల క్రితం సిబిఐ కూడా ఒక దర్యాప్తుకు సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిట్ అధికారులు కూడా ఒక దర్యాప్తుకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో నివేదికను ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. సో ఈ రెండింటిని కాకుండా, అంటే ఆ 2 అంశాల్లో కూడా గతంలో తీసుకుంటే ఈవో శ్యామలరావు గారు ఉన్న సమయంలో, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉన్న సమయంలో పూర్తి స్థాయిలో దీంట్లో అడల్టరీ కలిసింది, వనస్పతి కలిసింది, డాల్డా కలిసింది అనేటువంటి నిర్దిష్టమైనటువంటి కామెంట్స్ చేసినటువంటి ఒక పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పరిపాలన పైన మాట్లాడుతూ దీంట్లో పంది కొవ్వు కలిసిందనేటువంటి ఆరోపణలు చేసినటువంటి ఒక పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎన్డీడీబీ రిపోర్ట్, అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని కామెంట్స్ చేసినటువంటి ఒక పరిస్థితి. సో దీనిపైన వాస్తవాలు నిగ్గు తేల్చాలనేసి వైఎస్ఆర్సీపీ కూడా సుప్రీం కోర్టుని అప్రోచ్ అయినటువంటి ఒక పరిస్థితి. అక్కడ ఫుడ్ సేఫ్టీ అథారిటీ FASSI కి సంబంధించిన వాళ్ళని కూడా దీంట్లో యాడ్ చేయండి అని చెప్పిన నేపథ్యంలో సిబిఐతో పాటు FASSI అంటే ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా దీంట్లో సభ్యులుగా చేరినటువంటి ఒక పరిస్థితి. చిట్టు బృందంతో పాటు వీరందరూ కూడా దాదాపు పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చారు. దీంట్లో ఏదైతే మిశ్రమాలు మిక్స్ చేశారో దాంట్లో నెయ్యి లేదు, నెయ్యి మినహా మిగతా అన్ని ఉన్నటువంటి ఒక పరిస్థితి అంటున్నారు. దీనిపైన నిజాలు నిగ్గు తేల్చడంలో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏక సభ్య కమిటీని కూడా ఏర్పాటు చేసినటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ దీన్ని పొలిటికల్ టర్న్ మైలేజ్ మార్చుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే జోగి రమేష్ వ్యవహారంలో తీసుకున్నా, అటు అంబటి రాంబాబు వ్యవహారంలో తీసుకున్నా, ఇది 2 కులాల మధ్య చిచ్చు రాసే విధంగా ముందుకు తీసుకెళ్లడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. కంప్లీషన్ అటెన్షన్ డైవర్షన్ లాగా పూర్తిగా దీన్ని మార్చేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా వైఎస్ఆర్సీపీ స్ట్రాటజీ ప్లే చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో వైఎస్ఆర్సీపీ స్ట్రాటజీని స్మెల్ చేసినటువంటి కూటమి సర్కార్ పూర్తి స్థాయిలో దీంట్లో ఎన్డీఏ కూటమినంతా కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి అటు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాధవ్, అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు, వీరు ముగ్గురు కూర్చొని దీనిపైన తరో ఎక్సర్సైజ్ చేసినటువంటి ఒక పరిస్థితి. సో ప్రతి వ్యూహాలు ఎలా అమలు చేయాలనేటువంటి అంశంపై ఓవరాల్ గా దీనిపైన ఏకసభ్య కమిటీని తీసుకురావడం జరిగింది. అంటే 2 రోజులకు ముందు కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దీనిపైన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఇది ఖచ్చితంగా దీంట్లో అనిమల్ ఫ్యాట్ తో ఉన్నటువంటి మిశ్రమాలని, కెమికల్స్ ని వాడినటువంటి ఒక పరిస్థితి అంటున్నారు. అంటే ఇంట్లోకి వినియోగించేటువంటి బాత్రూమ్, టాయిలెట్స్ క్లీన్ చేయడంకి వినియోగించేటువంటి కెమికల్స్ ని నెయ్యిలో, కల్తీ నెయ్యిలో వినియోగించారు. దాని ద్వారా బోలే బాబా డైరీ నుంచి కూడా సరఫరా అయింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ మురళి.